మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ రవిశంకర్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్మోకింగ్ ఇది చెయ్యొద్దు, దీన్ని తాగితే పోతారు అని డబ్బా పైన రాసి ఉంటుంది, బట్ ఎవరు కూడా వినరు. అసలు దీన్ని తాగటం వల్ల హార్ట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? స్మోకింగ్ ఈజ్ హార్ట్ జబ్బు కాకుండా కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్ అవని, బ్రెయిన్కి అవని అన్నిట్లో డ్యామేజ్ అవుతుంది. మెయిన్లీ హార్ట్ జబ్బు, ఎందుకంటే అది సడన్ డెత్ వస్తున్నారని. స్మోకింగ్లో టార్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల కూడా అంటే ఫిల్టర్, నాన్ ఫిల్టర్ ఉంటాయి. ఫిల్టర్లో కొంచెం టార్ తగ్గిపోతుంది, లైట్స్లో కూడా కొంచెం టార్ తగ్గుతుంది, నికోటిన్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. సో నికోటిన్లో మాకే ఎక్కువ ప్రాబ్లం రాదు. నికోటిన్ ఈజ్ కెఫిన్, జస్ట్ లైక్ అది స్టిమ్యులేటర్. టార్ ఏది ఉంటుందో దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అవుతుంది, అంటే బ్లడ్ సప్లై ఏదో దాంట్లో కొంచెం డ్యామేజ్ అవుతుంది, దానివల్ల గడ్డలు కట్టిస్తాయి. సో ఈ స్మోకింగ్ వల్ల వెరీ ఇంపార్టెంట్ అవుతున్నది, ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ ఏది ఉంటుందో అది రైజ్ అవుతుంది. రైజ్ అయిన వల్ల హార్ట్లో బ్లడ్ సప్లై ఏది ఉంటుందో అది డ్యామేజ్ అయ్యి దాంట్లో గడ్డలు కట్టిస్తాయి. సో దీనివల్ల పెరిఫెరల్ ఆర్టరీ అంటే కాల్లో కూడా బ్లడ్ సప్లైలో కూడా గడ్డలు కట్టవచ్చు, పేషెంట్కి కూడా హార్ట్లో కూడా గడ్డ కట్టవచ్చు, బ్రెయిన్లో కూడా గడ్డ కట్టవచ్చు. సో ఇట్ ఈస్ అ బ్లడ్ సప్లై ఏది ఉంటుందో, ఆర్టరియల్ సప్లై ఏది ఉంటుందో అది మొత్తం డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల గడ్డలు కట్టిస్తాయి. చాలా మందికి వాళ్ళు అనుకుంటారు ఓన్లీ హార్ట్ అటాక్ కాదు, బ్లడ్ సప్లై ఈవెన్ కాల్లో కూడా పోతాయి. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే కాళ్ళు కూడా నడవలేరు. సో స్మోకింగ్ ఈజ్ ఆల్వేస్ డేంజరియస్, దాని గురించి డౌటే కాదు. మేబీ ఏ లిటిల్ బిట్ ఎడిక్షన్ అనే వల్ల దాని గురించి అవుతుంది, కానీ స్మోకింగ్ ఆల్వేస్ డేంజరస్. దానికి ఎంత మట్టుకు అవుతుందో స్మోకింగ్ అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే హార్ట్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్మోకింగ్ చేస్తే 10 times మోర్ డేంజరస్. ఎవరికి హార్ట్ రాలేదో వాళ్ళు స్మోకింగ్ చేస్తే 10 times అవుతాయి, హార్ట్ జబ్బు ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేస్తే 100 times, అంటే 10 times మల్టిప్లై. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ అసలు హార్ట్ జబ్బు లేదు, వాళ్ళు స్మోకింగ్ చేస్తే 10 times హయ్యర్ వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్. కానీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ వేసుకుని బైపాస్ సర్జరీ చేసుకుంటే ఖచ్చితంగా స్టెంట్ బంద్ అయిపోతుంది, డౌటే లేదు. స్మోకింగ్ కంటిన్యూ చేసి స్టెంట్ వేసాను, ఎంతమందికి మేము స్టెంట్ వేస్తుంటామో, బైపాస్ సర్జరీ చేస్తారో, స్మోకింగ్ వేస్తే కొన్ని నెలలు, సంవత్సరాల్లో ఖచ్చితంగా స్టెంట్ బంద్ అవుతుంది, ఆర్ బైపాస్ కూడా బంద్ అయిపోతుంది. సో దానివల్ల సడన్ కార్డియక్ డెత్, సడన్ హార్ట్ అటాక్ ఆర్ సడన్ ప్రాణం పోవడం, హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా డౌన్ అవడం, అవన్నీ కూడా ఈ పేషెంట్కి నరకం అనుభవిస్తారు. ఖచ్చితంగా అది అవుతుంది. ఇవన్నీ కాకుండా లంగ్ క్యాన్సర్ అవని, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అవని, ఇవన్నీ కూడా కొంచెం వేరే ఉంటాయి, కానీ హార్ట్లో కూడా ఖచ్చితంగా ఇది ప్రాబ్లం ఉంటాయి. సరే, ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకంటే ఆ పొగ పీల్చే వాళ్ళకి కూడా ఇంకెక్కువ ప్రాబ్లం ఉంటాయి. ఇది దానికి ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ప్యాసివ్ స్మోకర్స్ లో కూడా 50% రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటాయి. సో ప్యాసివ్ స్మోకింగ్ ఏది ఉంటుందో దానికి కూడా మీరు అవాయిడ్, అందుకు గవర్నమెంట్ కూడా రెగ్యులేషన్ చేశారు, పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ ఆర్ నాట్ అలౌడ్. సో దేనికంటే ప్యాసివ్ స్మోకింగ్ లో వల్ల వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్యాసివ్ స్మోకర్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రిస్క్. అండ్ మెయిన్లీ ప్రెగ్నెన్సీ టైంలో వెరీ వెరీ డేంజరస్. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్యాసివ్ స్మోకింగ్ మీరు అవాయిడ్ చేయడం బెటర్. సార్, స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాం, అలానే ఆల్కహాల్, ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా వరకు బాడీని చాలా దెబ్బతింటుందని అందరికీ తెలుసు. బట్ ఇవి మాత్రం అసలు మారడం అసలు అసాధ్యం అని చెప్తూ ఉంటారు. దీనివల్ల మన హార్ట్ కి ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటారు? ఇది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ టోటల్ డిఫరెంట్. ఓకే, ఆల్కహాల్ 3 రకాలు ఉంటాయి. రెగ్యులర్లీ వాళ్ళు టేకింగ్ ఆల్కహాల్ ఆర్ ఒకేజనల్ సోషల్ ఆల్కహాల్ అసలు ఎవరు తీసుకోరు. సోషల్ ఆల్కహాల్ అంటే ఎప్పుడో మీరు నెలకు ఒక రోజు వెళ్ళి ఏదో ఒక జస్ట్ ఒక 60 ml తీసుకున్నారో ఆర్ ఒక బియర్ తీసుకున్నారో, దాని గురించి సోషల్ ఆల్కహాల్ అంటారు. దీనికి మీకు హార్ట్ జబ్బుకి అసలు సంబంధం ఉండదు. సో మీరు సోషల్ ఆల్కహాల్ తీసుకుంటే
మీకు ఏ హార్ట్ జబ్బు ప్రమాదం ఉండదు. అసలు మీరు దీనివల్ల కొన్ని హార్ట్ డిసీజ్ లైక్ కార్డియోమయోపతీస్ ఏది ఉంటారో, హార్ట్ పంపింగ్ ఎక్షన్ ఏది ఉంటుందో, సమ్ అమౌంట్ ఆఫ్ రెడ్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ ది హార్ట్. ఓకే. మీరు సపోజ్ ఆల్కహాల్ విత్ లిమిటెడ్ అమౌంట్లో మీరు తీసుకున్నారు, ఎయిదర్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే మీకేం ధోకాలే, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ ఆర్ రెడ్ వైన్స్ మీరు తీసుకుంటే. కానీ ప్రాబ్లం అక్కడ కాదు. ప్రాబ్లం అవుతున్నది ఒక మనిషికి సరే నెలకి ఒకసారి 2 సార్లు తీసుకోమంటే అక్కడ ఆగరు. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తారు, వారంకి 2 సార్లు అవుతుంది, వారంకి 3 సార్లు అవుతుంది. 60 ml బికమ్ 90 ml, 90 ml బికమ్ 180 ml, లైక్ అ ఫుల్ బాటిల్. అది ప్రాబ్లం అక్కడ. సో ఏదైనా లిమిట్లో మీరు చేస్తారనుకోండి, దట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్, నాట్ హార్ట్, హోల్ హెల్త్. ఎనీథింగ్ బియాండ్ లిమిట్ వేసుకున్నారనుకోండి అది. సో వెరీ క్లియర్లీ యాజ్ పర్ ది మెడికల్ ప్రొఫెషన్ ప్రకారం లిమిటెడ్ ఆల్కహాల్ ఎప్పుడో నెలకి ఒకసారి 2 సార్లు తీసుకుంటే నో ప్రాబ్లం. ఆర్ రెడ్ వైన్ తీసుకుంటే ఇంకా అసలే నో ప్రాబ్లం, దట్ ఈస్ గుడ్ ఆల్సో. కానీ ఎనీథింగ్ ఎక్సెస్ ఆఫ్ దాట్ ఈజ్ వెరీ బ్యాడ్. సో ఆల్కహాల్ డెఫినెట్లీ దేనివల్ల ఏంటవుతుందంటే మోర్ ఆఫ్ కొలెస్ట్రాల్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ యువర్ బాడీ ఆర్ ఆర్టరీ. దానివల్ల హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్ ఆల్కహాల్ వాళ్ళకి ఖచ్చితంగా మీరు లిమిట్ చేసుకోండి. ఏదో ఒక సోషల్లో ఎప్పుడో ఒక ఏదో ఫంక్షన్ అయిందో ఏదో తీసుకోండి, మిగతా టైంలో బంద్ చేసుకోండి. ఓకే సార్, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? ఎందుకు మళ్ళీ స్పెషల్గా అడుగుతున్నాను అంటే, మీరు చెప్పారు రెగ్యులర్గా తీసుకోకుండా మంత్లీ వన్స్ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అలా ఎలాంటి ఇష్యూ ఉండదని. బట్ ఐ పర్సనల్లీ నేను చూసిన పర్సన్స్ ఏంటంటే డైలీ తీసుకుంటారు, బట్ నాకు హెల్తీగానే కనిపిస్తున్నారు. సమ్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, కానీ అది మంచిది కాదు అని తెలుసు. బట్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, నేను బాగానే ఉన్నాను కదా తాగినా అని చెప్పి అనుకున్నాను. వీళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ఎలాంటి ఇష్యూస్ చూడొచ్చు అంటే? ఖచ్చితంగా ఇష్యూ ఉంటాయి. రెగ్యులర్ గా వాళ్ళు ఒక లిమిట్ లేకుండా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. సో అది ఇప్పుడు స్మోకర్స్ కూడా నేను అబ్సల్యూట్లీ మంచిగా ఉన్నానని అనుకుంటారు, కానీ సడన్ గా వస్తాయి, వాళ్ళకి హార్ట్ డ్యామేజ్ చాలా ఎక్కువగా వస్తుంది. సో దాని గురించి ఖచ్చితంగా దానికి డౌటే లేదు. వాళ్ళకి దే ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ ది హార్ట్ అటాక్, హై రిస్క్ ఫర్ ది లివర్ సిరోసిస్, హై షుగర్ ఆల్సో ఉంది విత్. దాని గురించి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ 10 times మోర్ దెన్ ది నాన్ ఆల్కహాల్. ఓకే. రెగ్యులర్ గా మీరు ఎవరు 180 ml 90 ml అది బెటర్ అవాయిడ్ చేసుకోండి. ఎస్, మంత్లీ వన్స్ ట్వైస్ థ్రైస్ అవుతే ఓకే, బట్ నాట్ మోర్ దెన్ దట్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.